సినిమా కదన్నా, సునామీ హీరో కదన్నా, దేవుడు అందులో ఉన్న పవన్ కళ్యాణ్ కదన్నా, పరశురాముడు, చెగువీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ గుత్త బల కొట్టినా మ్యూజిక్. ఆ అమ్మాయి ఏందన్నా పోరగాలను పొడుస్తుంది చూసి చూసి. ఆ ఫైట్ ఏందన్నా, ఏందన్నా ఆ సినిమా, జన్మ ధన్యమన్నా. నాకు తెగ నచ్చిందన్నా. అయ్యే నాకు ఆడరాలే, నాకు ఆడరాలే. ఆ అమ్మాయి హీరోయిన్ ఒకతే కాడొచ్చింది. కోహినూరు వచ్చి అన్నా, నేను ఎప్పుడో ఒకటి చెప్తా కదా, పేరగాడి సినిమా. ఏ సినిమా? పేరగాడి సినిమా, పేదోడి సినిమా, కోహినూరు వజ్ర సినిమా. ఇందులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా తల 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 మెరుస్తున్నాడు అన్న. ఇన్ని రోజులు అన్నా ఇన్ని రోజులు మా హీరో గల్లీ హీరో అన్న. నేను చెప్పినా అన్నా, ఇన్ని రోజులు మా హీరో 100% గల్లీ హీరో అన్న. గల్లీ హీరో. నిన్న ఇయ్యాల పుట్ట పిల్ల బచ్చగాళ్ళందరూ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ అందరూ పాన్ ఇండియా హీరోలు అయిపోతే మా వాడు పిఠాపురం కూడా తిరిగిండు, పట్టించుకోలే. ఇప్పుడు వచ్చిండు. లేటుగా వచ్చినా లేటెస్ట్ వచ్చిండు, గుద్ద బలగొట్టిండు. లేటుగా వచ్చినా లేటెస్ట్ వచ్చిండు, గుద్ద బలగొట్టిండు. గల్లీ హీరో, గల్లీ లీడర్, ఢిల్లీ హీరో అయిన గల్లీ లీడరు ఢిల్లీ లీడర్ అయినందుకు హ్యాపీగా ఉంది. సినిమా పరంగా గల్లీ హీరో ఇప్పుడు ఢిల్లీ హీరో అయిండు. ఓజీ వస్తది, సీఎం అవుతాడు. ఓజీ వస్తది, సీఎం అవుతాడు. ఎక్కువ మాట్లాడితే పిఎం కూడా అవుతాడు. సినిమా బొక్కలా ఉంది అంటున్నారంట. మమ్మల్ని ఎవరు ఆపేది? చాలా మంది సినిమా గురించి నాకు సంబంధం లేదు. నేనెవరో తెలుసా? మల్టీ స్టార్ మందరాజా. నా గురించి అర్థం కావడం మినిమం డిగ్రీ ఉండాలి. బిగ్ బాస్ పోవడం కోసం తెల్లవారు పొద్దుగులు అన్నపూర్ణ స్టూడియోనే ఉన్నా. మీకు చెప్తున్నా కాబట్టి నాకు కూడా హెల్ప్ చేయండి ప్లీజ్. నిద్రపోకుండా ఎంఎస్ నారాయణకి వచ్చినట్టు కళ్ళ కింద మచ్చలు కూడా వచ్చినాయి. శంకుస్థాపన చేసిన ఇంటికి వేరే మేస్త్రి మారితే ఎలా ఉంటది ఆ ఇల్లు, అలాగా వేరే డైరెక్టర్ వచ్చేసరికి ఏమవుతుందంటే లైన్ తప్పింది. ఇక్కడ లైన్ తెలిసిపోతుందండి, క్లియర్ కట్ గా తెలిసిపోతుందండి. అసలు అది మన చార్మినార్ దగ్గర నెక్స్ట్ లెవెల్ ఫైట్, అది నెక్స్ట్ లెవెల్ ఫైట్. అప్పుడు దాకా జనం ఉంటారు. ఒకసారి మీరు స్క్రీన్ మళ్ళీ చూడండి, అప్పుడు దాకా జనం ఉంటారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫైట్ సీన్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కడో కనపడ్డు. అటు పాసింగ్ లో పారిపోవడము ఏదో ఒకటి ఉంటే కొత్తగా ఉంటది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే లక్షల మంది వస్తారు అక్కడ. మంచిది ఉంటది. అది ఈ ఒక్కటే తప్ప. హైలైట్ పాయింట్స్ అంటేనండి, ధర్మం కోసము మనం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడాలి. అంటే సనాతన ధర్మము మనుషుల్లోనే కాదు ప్రకృతిలో కూడా విలయతాండం ఆడుతుంది. లాస్ట్ మనకి ఎక్కడ ఆపాడు అంటే పార్ట్ ఆ సునామీ వల్ల మధ్యలో 2 చేతులు ఏదో RRR సినిమాలో పట్టుకున్నట్టు అక్కడ ఆఫ్ చేశాడు. సో ఇక్కడ కోహినూర్ డైమండ్ కోసం ఫైట్ చేస్తాడా, గురువుల కోసం ఫైట్ చేస్తాడా అనేది మనం పార్ట్ 2లో చూపిస్తాం. నేను చెప్పేది ఒకటే, మూవీ టీం అందరికీ కూడా చాలా మంది చెప్పడానికి మీరు ఏమన్నా చేసేస్తారేమో, మీరు ఏదైనా కేసులు పెట్టేస్తారేమో, ఈడేంట్రా 300 రూపాయలు టికెట్ పెట్టి ఏంట్రా మైనస్లు చెప్తున్నాడని మీరు అనుకుంటారేమోనండి. ఒక ప్రేముడిగా పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కడి మాట నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడి మాట మీకు తెలుసు ఆ విషయం. సో చిన్న కరప్షన్సే. సినిమాని తప్పు పట్టట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టట్లే. మా దేవుడి సినిమాని మేము ఎందుకంటే తక్కువ చేసుకుంటాము. సో ఇక్కడ ప్రతి ఒక్కడి మాట, ఇంత తుఫాన్లో ఇంత ట్రాఫిక్ జాముల్లో వచ్చి తడిచి ఇంత అవసరమా, తర్వాత చూడొచ్చు కదా అన్నది. కానీ ఏంటంటే తొందరగా చూసేయాలి. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని
ఆ టైంలో చూస్తేనే కదా ఆ కిక్ ఉంటది. శ్రీరామనవమి మెయిన్ లీడ్స్ ఎవరు ఉండరండి, పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే క్యారెక్టర్స్ ఏమి కనపడుతుండవు. ఎవరు ఆయనది అంత అంటే మనం డాకు మహారాజా చూశాక ఆయనది ఇంకా ఇందులో తక్కువ ఉంది, ఎందుకంటే అందులో వైలెంట్ గా ఉంది. సో ఇందులో ఏంటంటే ఆయన లుక్స్ పరంగానే మనకు కనపడుతుంది. సో మిగతాదంతా ఓకే ఓవరాల్ గా. కానీ ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి వచ్చాక చాలా మామూలుగా ఉండదు, ఒక కొత్త వైబ్ ఉంటది అనమాట. ఒక ఒక 200 మంది ఒక పొలం పనులు చేసుకునే వాళ్ళు బియ్యం కోసం ఒక సీన్ ఉంటది, గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్లు. ఎందుకంటే రియల్ లైఫ్ లో ఆయన ఎలా అయితే పేద ప్రజల కోసం ఫైట్ చేస్తాడో ఇందులో ఆ సీన్ కొత్తగా చూపించారు అనమాట. కానీ ఇక్కడ నాకేంటంటే ఆ డైరెక్టర్ క్రిష్ గారు ఉంటే కనుక సినిమాని నిలబెట్టే ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏం లేదండి నిజంగా. ఓవరాల్ గా రేటింగ్ పార్ట్ 2 వచ్చేటప్పుడు మాట్లాడదాం బ్రదర్, ఎన్ని సంవత్సరాలు అయినా పర్లేదు, నేను అప్పుడే ఇస్తాను. ఎక్సలెంట్ బాగుంది. హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ గారికి సెట్ కాదేమో, ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా లాగా ఉంది. ఇది ఒక బాహుబలి ప్రభాస్ గారికి వాళ్ళకి సెట్ అయిద్దాం అనుకున్నాను. కానీ సినిమాలో పవన్ సార్ ఫ్యాన్స్ తో కాదు, అభిమానంతో కాదు, మా మామూలు జెన్యున్గా వెళ్ళాను. ఇలా చూస్తే సినిమా చాలా బాగుంది. తెలుగోడు ఒక ఔరంగజేబ్ తో యుద్ధం చేసిన తెలుగోడు అంటే గతంలో ఈ స్టోరీ పాత స్టోరీనే కానీ పవన్ కళ్యాణ్ ఎంచుకోవడం చాలా బాగుంది. ఢిల్లీ కోటలో వెళ్ళి యుద్ధం చేసి ఆ గనుల కోసం నిధుల కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళడం చాలా జెన్యున్ గా స్టోరీ. ఇది సినిమా బాగలేదని ఎవరు తప్పండి, అది సినిమా చరిత్ర. యానిమేషన్ విఎఫ్ఎక్స్ అంటే బాహుబలి సినిమా రేంజ్ లో, అంటే ఆ సినిమా రాజమౌళి గారి సినిమా అంటే పెద్దగా ఉంటుంది సార్. చరిత్ర చాలా గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలు ఉంటాయి. ఈ సినిమా ఏంటంటే మనకు సోషల్ ఫ్యాంటసీ, హరిహర వీరమల్లు గురించే స్టోరీ కథాంశం నడవాలి కాబట్టి అదే తీసుకుంటారు మాక్సిమం డైరెక్టర్స్, అదే తీసుకుంటారు కాబట్టి కథ మీదనే దృష్టి పెడతారు తప్ప విఎఫ్ఎక్స్ దాని మీద పోదు. బాహుబలి అంటే అది బాహుబలి మహాష్మతి సామ్రాజ్యం గ్రాఫిక్స్ చూపించాలి కాబట్టి అది ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ ఉండాలి దానికి. కానీ ఇది హరిహర వీరమల్లు అంటే మామూలు పవర్ పవన్ కళ్యాణ్ చరిత్ర చూపించడం, అది అంతే. యుద్ధం చేయడం, యుద్ధ ఘట్టాలు, ఆ తెల్లదొరలు రావడం, దాని మించినే ఉంటాయి. కానీ ఒక పాట ఉంది, కొల్లగొట్టి నాహదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాహదిరో కొల్ల, ఆ పాట మాత్రం అయ్యా, ఆ పాట రావడంతో గుర్రుతలు ఊగిపోయినావుగా థియేటర్లో మొత్తం. ఇక డాన్సులే డాన్సులు. ఆ పాట రావడంతోనే జోష్ వచ్చింది అందరికి. సినిమా కార్టూన్ అంటే అది సందర్భం బట్టి చూపించారు, అది అక్కడ సిచ్యువేషన్ బట్టి చూపించారు కార్టూన్ లాగా. కానీ ఏం లేదు, అంత ఏం లేదు. సూపర్ సూపర్. ఆ బాబిడియల్ గారు ఇక బాలీవుడ్ మన ఉన్నాడు కదా, బాబిడియల్ యూజ్ చేసుకోలే కదా సార్. స్టోరీ అక్కడే ఎంటర్ అవుతుంది, అక్కడ రివీల్ అవుతుంది కదా స్టోరీ. పార్ట్ 2 సెకండ్ హాఫ్ లో ఏమైతుందో అని చూస్తారు అందరూ. అది సినిమా సెకండ్ హాఫ్ కూడా ఉంది. ప్రొఫెసర్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు ఎంచుకోవడం నిజంగా క్రిష్ గారికి మరియు జ్యోతికృష్ణ గారికి మరియు కీరవాణి గారికి ధన్యవాదాలండి. కీరవాణి గారు అలాంటి మ్యూజిక్ అందించిన, అలాంటి ఆ రేంజ్ లో ఉన్నాయి పాటలు. ఎందుకంటే కిరణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి కాంబినేషన్ రాలే కదా. పవన్ కళ్యాణ్ కిరణ్ కాంబినేషన్ ఫస్ట్ టైం సినిమా ఇది. చాలా బాగుంది ఈ సినిమా. అసలు ఒకటే కాదు, అన్ని పాటలు బాగున్నాయి, అన్ని పాటలు. కాకపోతే పబ్లిక్ లో లేవు పాటలు, కానీ ఇప్పుడు ఇంటంగా బాగుంటాయి సార్. పాటలు చాలా బాగున్నాయి. సూపర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జై పవర్ స్టార్, జై పిఎస్పీకే. రేటింగ్ ఎంత సార్ అండి? రేటింగ్ 3.5. సూపర్ సూపర్. అన్న మాట్లాడతావా? అన్న, హరిహరి వీరమల్లు సినిమా ఇది ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పాలా, ఏం చెప్పాలని అర్థమైతే. ఈ సినిమా చాలా ఒక డిఫరెంట్ మూవీ. పవన్ కళ్యాణ్ కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే మనం చూసిన సినిమాల కంటే ఒక జల్సా, ఒక అత్తాలని దారేది, చాలా రోజుల తర్వాత మనం ఒక ఫైట్స్ మనం చూసుకున్నాం. మళ్ళా తర్వాత ఇప్పుడు ఇంట్లో చూసినాం ఫైట్స్, అంత బాగున్నాయి ఫైట్స్. పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ ఒక మోత మూవీ పోయింది, ఒక రేంజ్ ఉంది. అంటే కథ ఒక చూసుకుంటే హరిహరి వీరమల్లు అంటే ఆయన పబ్లిక్ సేవ చేసుకుంటూ పోతాడు, ఇది ఎక్కడ సాయం చేసుకుంటూ పోతాడు. అంటే అది సినిమా. ఇక్కడ బాబిడేల్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఈ సినిమా కూడా ఎక్కడ మన బోరింగ్ ఉండదు. ఫైట్స్ కానీ, విఎక్సేషన్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్ ఉంటేనే బాగుంది, ఒక్క డైరెక్టర్ కాదు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ పవన్ కళ్యాణ్ కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ. మనం ఒక బ్రూస్లీ, ఒక జాకీ చాన్ మనం ఒక పోస్టర్ మీద చూస్తాం, ఒక ఫైట్స్ లో చూస్తాం. మన తెలుగు ఇండస్ట్రీలో దట్ ఈస్ పవర్ స్టార్ ఫైట్స్. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఫైట్స్ అంటే ఒక హిందీ సినిమాలో కానీ ఎవరు కూడా చేయరు ఫైట్స్. అట్లా కొరియోగ్రాఫర్ చేసుకొని సొంతంగా ఫైట్స్ కూడా వేయడం అనేది మామూలు మాట కాదు. ఫైట్స్ అంటే పవన్ కళ్యాణ్ సాధ్యం. దట్ ఈస్ పవర్ స్టార్. పవర్ స్టార్ పేరు ఉట్టిగా రాదు. ఇక్కడ జనసేన పార్టీ పెట్టిండు, అక్కడ కూడా సక్సెస్ఫుల్ అయింది సారు.
ఇక్కడ కూడా సక్సెస్ఫుల్. సినిమా ఇట్టా ఫ్లాటా పక్కకి పెట్టేసాయి. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద వచ్చినా లేదా అది ఇంపార్టెంట్. బ్లాక్ బస్టర్. అట్లా ఉండే అంటే సినిమా హ్యాండిల్ ఎంత చేయాలంత చేసిరన్న. అంటే ఎప్పుడైనా అక్కడ కొద్దిగా నాకు అనిపిస్తుంది ఇద్దరు కాబట్టి సెట్ అయింది. అంటే క్రిష్ వల్ల ఉంటే కొద్దిగా మన తప్పు కావచ్చు, ఆయన వచ్చింది కాబట్టి మనం దాన్ని లేవట్టిన సినిమాని. అంటే క్రిష్ ఉన్నాడు తీసిండు ఓకే, ఆయన వచ్చినాక హ్యాండిల్ చేసిండు. అందుకే నాకు తెలిసిన కాడికి అయితే ఆయన వచ్చి తీసినా కూడా సెట్ అయిపోయింది సినిమా. కొల్లగట్టు సాంగ్ ఒకటి తీసింది, అది హైలైట్ సాంగ్ బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎక్కడ తగ్గలే. పవర్ స్టార్ అని పేరు ఉట్టి రాలేదు, కష్టపడారు కాబట్టి ఒక బండల వాళ్ళ కొట్టుకుని చేతిని కార్లు పోయినాయి. దట్ ఈస్ పవర్ స్టార్. ఎక్కడ కూడా మన పవర్ స్టార్ గారు ఎక్కడ కూడా చిన్న అంటే ప్రతి ఫ్యాన్స్ కూడా అందరు ఫ్యాన్స్ కూడా సమానం చూస్తారు. మేము కూడా ఫ్యాన్స్ కూడా ప్రతి ఫ్యాన్స్ కూడా ఎవరికి హర్ట్ చేయం. ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఒక రవితేజ ఫ్యాన్ అంటే ప్రతి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కోరుకుంటే ఒకటే అందరు బాగుండాలని. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎక్కడ కూడా తిట్టుకున్నట్టు అలాంటి బాగా లేవు, రావు కూడా. ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం. దట్ ఈస్ పవర్ స్టార్. 5కి 3.5 ఇస్తాం. ఒక గొప్ప యోధుడు కదా, అందులో పవన్ కళ్యాణ్ మాత్రం చించి పడేశాడు. అన్న మెగాస్టార్ క్రేజ్ తోటి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన పవర్ స్టార్ కి ఎదిగాడు. జన అభిమానంతో రాజకీయ రంగంలో గొప్ప నాయకుడిగా రాణిస్తున్నాడు. డిప్యూటీ సీఎం గా ఈ హరిహర వీరమల్లిలో ఒక గొప్ప యోధుడిగా కనిపిస్తాడు. దేవుడు వస్తాడు రథం మీద, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వస్తాడు గుర్రం మీద. ప్లస్ పాయింట్స్ అంటే అంత ఒక దీంట్లో బ్యాడ్ రివ్యూ చెప్పడానికి ఏమీ లేదు, మొత్తం గుడ్డే ఉంటది. పవన్ కళ్యాణ్ గారు తీశారని సమాజం కోసం మూవీ తీస్తారు, ఇది రియల్ గా సమాజం కోసం ఫైట్ చేస్తాడు. ఇప్పుడు రీల్ లో కూడా సమాజం కోసమే ఫైట్ చేస్తాడు. అంటే మన హిందూ ధర్మాల ప్రకారం అప్పుడు మన సంపద దోసుకొని పోయే ఔరంగజేబు అట్లా బ్యాచ్ ఉండదు కదా, వాళ్ళ దగ్గర నుండి మన ఖజానాని మనకు దక్కియడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తారు ఒక ఉద్యమం. అందులో పాటుగా మన సంస్కృతి గ్రంథాల గురించి వాటి గురించి ఇవన్నీ దాస్తారు. వాళ్ళని రక్షించడానికి పవన్ కళ్యాణ్ వెళ్తా ఉంటారు. అందులోనే వీళ్ళందరూ వాడుకుంటా ఉంటారు. విఎఫ్ఎక్స్ పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు డేట్స్ దొరకడమే ఒక అదృష్టం. అలాంటి టైంలో ఆయన డేట్స్ పెట్టుకొని అంత మంచి విఎఫ్ఎక్స్ ఇచ్చారంటే క్రిష్ జగన్మోహన్ గారు గ్రేట్. టాలీవుడ్ లో ఇచ్చే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో కొడదాం పదా అన్నట్టు క్రిష్ జగన్మోహన్ గారు ఈ మూవీ తీశారు. నిధి అగర్వాల్ గ్లామర్ తోటి కొల్ల కొట్టేసింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది. 4 ఇవ్వచ్చు. చింపుకుంటే అలాగే కాదు, అది ఇంకా చాలా బాగుండేది. మేడం ఇప్పుడు మంచితో చెడు ఎలా ఉంటుందో మంచి రివ్యూస్ తో పాటు బ్యాడ్ రివ్యూస్ కూడా ఉంటుంది. సో ఎవరైతే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారో వాళ్ళతో చెప్పేదంటే ఒకటే సింపుల్ గా దెంగేయండి, ఒకటే సింపుల్ గా చెప్పేది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలా ఈ పబ్లిసిటీ కావాలి యాక్చువల్లీ. సో మూవీ ఎంత బాగున్నా ఎంత బాగాలేకపోయినా హైప్ అవ్వాలంటే వాళ్ళకి క్రియేట్ చేయాలి స్టార్ట్ అనేది. సో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు, నెగిటివ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. బీజిఎం అనేది ఒక ప్రాణం, ఒక సోల్, ఒక బాడీకి సోల్ ఎంత ఇంపార్టెంటో ఒక మూవీకి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బీజిఎం అనేది ఒక ప్రాణం చెప్పొచ్చు. చాలా బాగా సపోర్ట్ చేస్తుంది బీజిఎం అనేది. ఆయన యొక్క పవర్ కి, ఆయన యొక్క కల్ట్ కి, ఆ యొక్క షార్ట్స్ కి బీజిఎం అనేది ఒక ప్రాణం చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్ చెడదొప్పేశారు అనేసి అంటున్నారంట చాలా మంది. బాబీడియోలు అసలు ఏమి యూజ్ చేసుకోలేదు, అనవసరంగా పెట్టుకున్నారు. ఎందుకంటే బాబీడియోలు ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఇంకా టైం రాలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ మూవీ 2 parts గా డివైడ్ అవుతుంది. ఇది 2 parts గా డివైడ్ అవుతుంది. 2 parts గా డివైడ్ అయినప్పుడు మీకు ఇప్పుడు అలాంటి కదా, బాహుబలి చూసినప్పుడు కూడా అరే ఆయన ఎందుకు చంపేశారంటే ఒక థాట్ లో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆయన యూజ్ చేసే సెకండ్ పార్ట్ యూజ్ అవుతుంది అనమాట. అదే ఇంకా మీకు తెలిసి అడుగుతారా తెలియదు మ్యూజిక్స్ ఒకటే. అది విఎఫ్ఎక్స్ అంటే అది మరి పర్సనల్ గా మనీ లేక తెలియదు, మరి ఏంటో అనేది ఏం అర్థం కాదు తెలియాలి ఇంకా. సో బడ్జెట్ లేకపోవడం వల్ల అది తెలియదు మనకి. బట్ విఎఫ్ఎక్స్ అనేది ఈ మూవీకి చాలా పెద్ద డ్రాబ్యాక్. సో ఓపెన్ చెప్తా, నేను చాలా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్, ఓపెన్ చెప్తా విఎఫ్ఎక్స్ అనేది కొంచెం డ్రాబ్యాక్. అదొక్కటి బాగా సెట్ చేసుకుంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్ మూవీ అనమాట. పవర్ స్ట్రామింగ్ అన్న. కళ్యాణ్ బాబు 6 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం, దేవుడి దర్శనం అయింది అంతే. మాకు ఇంకోసారి వెళ్ళాల్సి వచ్చింది అంతే. సినిమా అని మామూలుగా లేదన్న సినిమా మటుకి. కళ్యాణ్ బాబు వింటేజ్ కళ్యాణ్ బాబుని చూపించాడు అన్న. మూవీలో పుల్లితో 2 ఫింగర్స్ తో హ్యాండిల్ చేస్తాడు, ఏపీని అలా హ్యాండిల్ చేస్తున్నాడు కళ్యాణ్ బాబు. ఇప్పుడైతే రూలింగ్ మాదే.
దీనికి అర్థమేదో తెలియదు అన్న చాలా మందికి. అర్థం అవుద్దన్న. పవన్ కళ్యాణ్ డాన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఏం చెప్తారు దాని గురించి? ఆయన సినిమా నడిచొస్తే చాలన్న మాకు. ఆ డాన్స్ వేయక్కర్లేదు, ఫైట్ చేయక్కర్లేదు, ఆయన నడిచొస్తే చాలు. సినిమాలో ఏమీ లేదు, ఓన్లీ కీరవాణి గారు మ్యూజిక్ తోని ఈ సినిమాని హిట్ చేశారనేసి అంటున్నారు చాలా మంది. బయట చాలా మంది ట్రోల్ చేస్తారన్న. ఇప్పుడు మొన్న దాకా కళ్యాణ్ బాబు సినిమా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఏం అన్నారు, ఓన్లీ సినిమాలు చేసుకున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి అనాలి కదా పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్స్ కానివ్వండి అవన్నీ ఎలా అనిపించింది అన్న. అష్టాడినారు అన్న, చింపేశాడు అంతే. వీరమల్లి చెప్తే వినాలి. వినకపోతే విన్నా ఓకే అన్న, థ్యాంక్ యూ.